హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 1, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి క్రీడా సంబంధిత వర్ధమాన అంశాన్ని క్వశ్చన్గా ఇచ్చాను. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఇటీవల ముగిసిన ఏషియా కప్కి సంబంధించి. సో క్వశ్చన్ని మరొకసారి చూడండి. ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ఎన్నవ ఎడిషన్ నెంబర్ అడుగుతున్నాను. మొదటిసారి ఈ టోర్నీ ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇప్పటి వరకు ఈ టోర్నీని భారత్ ఎన్నిసార్లు గెలుచుకుంది? మరి 2025 టోర్నమెంటు ఎక్కడ జరిగింది అంటే ఆతిథ్యం ఇచ్చిన దేశం లేదా ప్రాంతం ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ సమాధానాన్ని చూద్దాము. ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంటు ఎన్నవ ఎడిషన్ అంటే 17th ఎడిషన్. గుర్తుంచుకోండి, 17వ ఎడిషన్, 17 నంబర్ గుర్తుంచుకోండి. ఆసియా కప్ 2025 17th ఎడిషన్. మరి మొదటిసారి ఈ టోర్నీ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? సో చరిత్రలో అంటే మొట్టమొదటి ఎడిషన్ ఆసియా కప్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైందట అంటే 1984. ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1984. అలా ఈ సంవత్సరం జరిగిన ఆసియా కప్ లేదా 2025 ఆసియా కప్ ఎన్నవ ఎడిషన్ అన్నారనుకోండి? 17వ ఎడిషన్. మొదటి ఎడిషన్ ఏమో 1984లో, 17వ ఎడిషన్ ఏమో 2025 సంవత్సరంలో. ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీని భారత్ ఎన్నిసార్లు గెలుచుకుంది? సో ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2025 టైటిల్ని కైవసం చేసుకున్న జట్టు ఏ జట్టు? మన భారత జట్టు. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో మనం ఈ కప్ని కైవసం చేసుకోవడం జరిగింది. మరి భారత్ ఎన్నిసార్లు ఆసియా కప్ని కైవసం చేసుకుంది అంటే 9 సార్లు. గుర్తుపెట్టుకోండి, 9 సార్లు. ఆసియా కప్ ప్రారంభమైంది 1984లో కదా. మొట్టమొదటి ఆసియా కప్ కైవసం చేసుకున్న జట్టు ఏదంటే అప్పుడు కూడా భారత జట్టే. గుర్తుపెట్టుకోండి. ఇక 2025 టోర్నమెంటు ఎక్కడ జరిగింది? సో ఆతిథ్య ప్రాంతం ఏంటి అని చెప్పేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్య దేశం అని గుర్తుపెట్టుకోండి. అందులోని అబుదాబి, దుబాయ్ వేదికలుగా అన్ని మ్యాచ్లను కూడా మనం చూడడం జరిగింది. సరిపోతుంది. యాక్చువల్గా భారత్ ఆతిథ్యంలో జరగాల్సిన టోర్నమెంటు, కానీ ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ 2 దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను చూస్తున్నాం కదా. ఈ సందర్భంలో పాకిస్తాన్ భారత్కి రాదు. ఎలాగో ఒకవేళ పాకిస్తాన్లో జరిగే మ్యాచెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఉదాహరణకి ఏదైనా టోర్నమెంట్కి సంబంధించి పాకిస్తాన్ ఆతిథ్యం జరుగుతుందనుకోండి, భారత్ కూడా వెళ్ళదు. కాబట్టి ఇటీవల కాలంలో కొన్ని తటస్థ వేదికలను మనం చూడడం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మరి ఈ టోర్నమెంట్లో మొత్తం ఎన్ని జట్లు పాల్గొన్నాయంటే 8 జట్లు పాల్గొనడం జరిగింది. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇదంతా కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేసిన టాపిక్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాము. సో టోర్నమెంట్ ఎన్నవ ఎడిషన్ అంట? 17th ఎడిషన్. సో 9th సెప్టెంబర్ రోజున ప్రారంభమైంది. 28th సెప్టెంబర్ ఫైనల్ మ్యాచ్ని మనం చూడడం జరిగింది. ఫైనల్లో విజేతగా భారత్, రన్నర్ అప్ మనం ఎవరిపైన గెలుపొందడం జరిగింది? మన దాయాది దేశము, శత్రు దేశమైన పాకిస్తాన్ పైన గెలుపొందడం జరిగింది. ఇక ఆతిథ్య దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. క్రికెట్ ఫార్మాట్ వచ్చేసి T20 ఇంటర్నేషనల్ ఫార్మాట్లో జరిగింది. గతంలో వన్డే ఫార్మాట్లో చూసేవాళ్ళం మనం ఆసియా కప్ టోర్నమెంట్ నిర్వహణ, కానీ ఈసారి జరిగిన ఆసియా కప్ ప్రత్యేకత ఏంటి? 2020. ఓకేనా. ఇక నిర్వాహకులు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్న మొహసిన్ నఖ్వీ. ఆ పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ పోటీ పరీక్షల్లో అడిగే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఆసియా కప్ని కైవసం చేసుకుంది భారత్. టోర్నమెంట్లో ఒక్క లాస్ కూడా లేకుండా, ఒక్క ఓటమి కూడా లేకుండా టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగింది భారత జట్టు. మరి టైటిల్ని కైవసం చేసుకున్న భారత జట్టుకు ఆసియా కప్ ఆ ట్రోఫీ రావాలి కదా. ట్రోఫీ విషయంలో చిన్న కాంట్రవర్సీ అనేది మనం చూస్తున్నాము. వాస్తవానికి ప్రస్తుతం
భారత్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో, ఈ ఉద్రిక్త వాతావరణంలో ఆసియా కప్ అనేది జరిగింది. ఒకానొక సమయంలో అసలు పాకిస్తాన్తో మ్యాచ్లు కూడా మన భారత్ ఆడకూడదు అని చెప్పేసేసి న్యాయ వ్యవస్థ దృష్టికి కూడా విచారణ రావడం జరిగింది. ఇటువంటి చూసాం, ఇవన్నీ జరిగినాయి. ఇక ఫైనల్గా భారత్ ఈ సిరీస్లో ఆసియా కప్లో పాకిస్తాన్ని 3 సార్లు ఓడించింది. ఒకటి గ్రూప్ స్టేజ్లో, రెండవది సూపర్ 4 స్టేజ్లో, ఇక ఫైనల్లో మనం ట్రోఫీని గెలుపొందాం కదా. ట్రోఫీని తీసుకునే సమయంలో జరిగిన ఒక పరిస్థితి ఏంటంటే, అక్కడ అవార్డు సెరమనీ జరుగుతున్నప్పుడు ఏసీసీ ప్రెసిడెంట్గా ఉన్న మొహసిన్ నఖ్వీ, ఆ మొహసిన్ నఖ్వీ ఎవరు అంటే ఏసీసీ ప్రెసిడెంట్ మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్గా తనే ఉన్నాడు, అండ్ పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నాడు. కాబట్టి తన చేతుల మీదుగా మనం ట్రోఫీని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు తీసుకోవాలి తన చేతుల మీద? ఇటువంటి పరిస్థితుల్లో తను ట్రోఫీని మరి మన భారత జట్టు క్రీడాకారులకు ఇచ్చే ఆ మెడల్స్ ఉంటాయి కదా, మెడల్స్ అన్నింటినీ పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇది కాంట్రవర్సీ జరుగుతుంది ప్రస్తుతం. తన చేతుల మీదుగా మనం స్వీకరించలేదు, అంత మాత్రాన ట్రోఫీని తీసుకెళ్ళడం అనేది తప్పు అని చెప్పేసేసి ఒక వివాదాన్ని మనం చూస్తున్నాం కూడా. ఓకేనా? సో ప్రస్తుతానికైతే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి గుర్తుంచుకోండి. ఇక ఫైనల్ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎనఫ్. ఓకేనా? రైట్. సో మరి పాల్గొన్న జట్లు ఏంటంటే భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, హాంకాంగ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అర్హత మ్యాచ్లను ఆడి అర్హత సాధించిన జట్లు 3 గుర్తుపెట్టుకోండి. ఒకటి యుఏఈ, ఒమాన్, హాంకాంగ్ జట్లు. 2024 ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్లో టాప్గా లేదా టాప్ 3లో నిలిచిన జట్లు ఈ టోర్నమెంట్కి అర్హత సాధించినాయి. క్వాలిఫైయింగ్ మ్యాచెస్ ద్వారా అర్హత సాధించిన జట్లు ఏంటి అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా అభిషేక్ శర్మని చూసాము. ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో ఫైనల్ మ్యాచ్ మనం పాకిస్తాన్ పైన గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన తెలుగువాడు తిలక్ వర్మ, గుర్తుపెట్టుకోండి. ఇక అవుట్స్టాండింగ్ ప్లేయర్ సిరీస్ మొత్తంలో కూడా మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన బౌలర్ ఎవరంటే కుల్దీప్ యాదవ్, టీమిండియా స్పిన్నర్. సో అందరు కూడా మన ఇండియా ప్లేయర్సే. హైయెస్ట్ రన్స్ కూడా మన భారతీయుడే అభిషేక్ శర్మ, టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మన్. సరిపోతుంది. ఇక ఇటువంటి అంతర్జాతీయ టోర్నమెంట్లను మనం చూస్తున్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఏ సంస్థతో చూడాలి. ఇక్కడ క్రికెట్కి సంబంధించి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ అనేది 1909 ఇయర్లో ఏర్పాటైంది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఐసీసీకి చైర్మన్గా, చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే మన భారతీయుడు జైషా. ప్రత్యేకత ఏంటంటే ఐసీసీ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడు జైషా గారు చైర్మన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక భారతదేశంలో మన క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఎవరంటే బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఇటీవలే బీసీసీఐకి నూతన అధ్యక్షులు, సో న్యూ ప్రెసిడెంట్గా జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చిన వ్యక్తి మిథున్ మన్హాసా, పేరు గుర్తుంచుకోండి. ఓకేనా? ఎనఫ్. ఇవన్నీ కూడా. ఇక సో దీనికి సంబంధించి చారిత్రక నేపథ్యం 1984లో జరిగింది మొట్టమొదటిది. ఇక ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల ముగిసిన ఈ టోర్నీని నిర్వహించడం జరిగింది. మరి భారత్ ఇప్పుడు 9 సార్లు టైటిల్ని కైవసం చేసుకుంది కదా. 1984, 1988, 1990, 1991 అండ్ 1995, 2010, 2016, 2018, 2023, 2025 సరిపోతుంది. ఓకేనా? సో ఇది ఏదైనా ఒక క్రీడకి సంబంధించిన వర్ధమాన అంశాన్ని పోటీ పరీక్షల కోణంలో చదివేటప్పుడు ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా కవర్ కావాలి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ని కూడా క్రీడా సంబంధిత అంశంగానే మనం చూడవచ్చు. ఈరోజు ఫస్ట్ టాపిక్ ఇటీవల ముగిసిన ఒక ప్రపంచ టోర్నమెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 అనేది ముగిసింది. ఏదైనా ఒక క్రీడకి సంబంధించి, ముఖ్యంగా ప్రపంచ ఛాంపియన్షిప్లకు సంబంధించి, ప్రపంచ టోర్నమెంట్లకు సంబంధించి చూస్తున్నప్పుడు ఆ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి లేదా నగరం ఏంటి, ఆ టోర్నీ యొక్క పేరేంటి, అండ్ ఎట్ ద సేమ్ టైం పతకాల పట్టికలో టాప్ పొజిషన్లో నిలిచిన జట్లేంటి, అండ్ ఎట్ ద సేమ్ టైం భారత జట్టు పతకాల పట్టికలో ఏ స్థానంలో ఉంది, ఎన్ని పతకాలు సాధించింది, ఇటువంటి మనం చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్, ప్రపంచ పారా ఆర్చరీ, పారా అనే పదం వచ్చింది అంటే
దివ్యాంగులకు సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. దివ్యాంగులు. సో దివ్యాంగులకు సంబంధించిన ఒక ఛాంపియన్షిప్. మనం విశ్వక్రీడలు కూడా చూస్తూ ఉంటాము. విశ్వక్రీడలు అంటే ఒలింపిక్స్ ముగియగానే పారాలింపిక్స్ జరుగుతాయి, దివ్యాంగులకు సంబంధించిన విశ్వక్రీడలు అన్నట్టు అలాగా. సో ప్రపంచవ్యాప్తంగా కూడా పారా క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు. మన భారతదేశం నుండి పారా క్రీడాకారులు, పారా అథ్లెట్లు సాధిస్తున్న ఘనత అంతెందుకు, 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో మనం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాము. ఇవన్నీ మనకు తెలుసు. ఇక్కడ దివ్యాంగులకు సంబంధించిన ఏ ఛాంపియన్షిప్ అంట, ఆర్చరీ. సో ఆర్చరీ ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్షిప్. మరి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటంటే సౌత్ కొరియా, దక్షిణ కొరియా. మరి దీనికి సంబంధించి ఆతిథ్య నగరం ఏంటి, సౌత్ కొరియాలోని ఎక్కడ జరిగింది, ఏ నగరంలో జరిగింది అంటే గ్వాంగ్జూ 2025 వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ అని గుర్తుపెట్టుకోండి. ఇందులో పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో నిలిచిన జట్టు ఏదని అడిగారనుకోండి, చైనా. పథకాల పట్టికలో ఆర్చరీలో చైనా మొత్తము 12 పథకాలను సాధించింది. ఆ 12లో గోల్డ్ మెడల్స్ వచ్చేసి 6 స్వర్ణ పథకాలు, సిల్వర్ మెడల్స్ రజత పథకాలు వచ్చేసేసి 3, బ్రాంజ్ మెడల్స్ వచ్చేసేసి కాంస్య పథకాలు వచ్చేసేసి 3. పథకాల పట్టికలో స్వర్ణ పథకాల్లో టాప్లో ఉంది, మొత్తం పథకాల్లో టాప్లో ఉంది చైనా మొదటి స్థానం. మరి పథకాల పట్టికలో 2వ స్థానంలో ఏ దేశం ఉంది అంటే మన భారతదేశము. సో టోటల్గా నెంబర్ ఆఫ్ మెడల్స్ని చూస్తే 5 మెడల్స్, భారత్ సాధించిన గోల్డ్ మెడల్స్ వచ్చేసేసి 2, సిల్వర్ మెడల్స్ వచ్చేసి 2, బ్రాంజ్ మెడల్ వచ్చేసేసి 1. ఇందులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ శీతల్ దేవి గారు ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్ అని చెప్పేసి మనం లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేసాము, గుర్తుండే ఉంటుంది. ఓకేనా. సో ఇక 3rd పొజిషన్లో మంగోలియా ఉంది, నెక్స్ట్ టర్కీ, నెక్స్ట్ సౌత్ కొరియా. ఓకేనా. సో సో ఇటీవల ముగిసిన ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ 8వ ఎడిషన్ అన్నారు అనుకోండి, 15th ఎడిషన్, 15th వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025. సో సెప్టెంబర్ 22 నుండి సెప్టెంబర్ 28 వరకు జరిగింది. సౌత్ కొరియా లేదా రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటాము, అందులోని గ్వాంగ్జూ నగరంలో జరిగింది. ఎవరు నిర్వహించారు? అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది వరల్డ్ ఆర్చరీ అనే సంస్థ, లసానే, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. మరి ఎన్ని దేశాలు పాల్గొన్నాయి అంటే, ఎన్ని దేశాల నుండి పారా అథ్లెట్లు లేదా ఆర్చరీ క్రీడాకారులు పార్టిసిపేట్ చేశారు అంటే 47 దేశాల నుంచి. పాల్గొన్న అథ్లెట్లు ఎంతమంది, మొత్తం క్రీడాకారులు ఎంతమంది అంటే 239. ఈ పోటీల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన విభాగాలు అనేక విభిన్న కేటగిరీలో నిర్వహించబడ్డాయి. ఓకేనా, సరిపోతుంది. ఇక భారత్ విజయం ముఖ్యాంశాలు కనుక అబ్జర్వ్ చేస్తే, భారత పారా ఆర్చర్లు 2 గోల్డ్ మెడల్స్ని, 2 సిల్వర్ మెడల్స్ని, 1 బ్రాంజ్ మెడల్ని గెలుపొందడం జరిగింది. సరిపోతుంది. ఓకేనా. ఇక వరల్డ్ ఆర్చరీ అనే సంస్థ ఈ క్రీడను నిర్వహించింది, నియంత్రించింది. 1931 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి లసానే, స్విట్జర్లాండ్. అంతర్జాతీయంగా ఆర్చరీ పోటీల నిర్వహణకు మరియు నియమాల విధానానికి బాధ్యత వహిస్తూ ఉంటుంది. ఓకేనా. భారత పారా స్పోర్ట్స్ ఇక సమీపంలో 2026 వింటర్ పారాలింపిక్స్ ఉన్నాయి, అందులో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకోవాలి. ఇవన్నీ కూడా సరిపోతుంది. ఇక భారత పారా అథ్లెట్లను పారా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రోత్సహిస్తుంది. సరిపోతుంది. ఓకేనా. సో ఇలా ప్రతి టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. కరెంట్ అఫైర్స్ మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా చూడకండి. కరెంట్ అఫైర్స్ అనేది మన జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్టు వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. అలా ఆయా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. వార్తల్లో కనిపిస్తున్న ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి అడిషనల్ పాయింట్స్, ఎక్స్ట్రా పాయింట్స్, జీకే పాయింట్స్ని ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో కనుక మనం ప్రిపరేషన్ని కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ అభ్యర్థులందరికీ మరొకసారి అనౌన్స్మెంట్, మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో
పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ని ఈ విజయదశమి పండుగ సందర్భంగా అందుబాటులో ఉంచడం జరిగింది. ఆల్రెడీ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో ఈరోజే మీకు నచ్చిన కోర్స్ని పొందండి. సో అందులో CA 360 కోర్స్ కానివ్వండి, డైలీ CA కోర్స్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి, మిషన్ 100 కోర్స్ కానివ్వండి, జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ కోర్స్ కానివ్వండి, UPSC టెస్ట్ సిరీస్ కానివ్వండి, ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. అతి త్వరలో ఆఫర్స్ అన్నీ కూడా ముగియబోతున్నాయి. అండ్ మీకు కొన్ని శాంపుల్ PDFs, శాంపుల్ టెస్ట్స్ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటలకి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మీకు వీడియోని అందిస్తున్నాను. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియోలో ఆల్మోస్ట్ 1 అవర్ మనము ప్రతి టాపిక్ని ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తున్నాం. వీటికి సంబంధించి ప్రతి టాపిక్కి సంబంధించి PDF అనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డేకి సంబంధించి ఒక PDF అప్లోడ్ చేస్తున్నాను. అందులో అన్ని టాపిక్స్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంక్లూడింగ్ స్టాటిక్ పాయింట్స్, ప్రతిరోజు అడుగుతున్న క్వశ్చన్ ఆన్సర్ అవన్నీ ఇచ్చేస్తున్నాను. సో చూడవచ్చు, మీకు కొన్ని శాంపుల్ PDFs ఫ్రీగా అందుబాటులో ఉంచాను. అండ్ అట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్లో కూడా కొన్ని ఫ్రీ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఇక ఈరోజు నెక్స్ట్ టాపిక్, భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించిన ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి ఇలాంటివి చూస్తున్నప్పుడు దాని యొక్క బేసిక్ పాయింట్ చూడాలి. ఫస్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966 ఇయర్లో స్థాపితమైంది, ఫౌండింగ్ ఇయర్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనీలా, ఫిలిప్పీన్స్ లేదా మాండోలియాంగ్ అంటాము. మనీలాని గుర్తుంచుకోండి. ప్రస్తుతం ADBలో సభ్య దేశాల సంఖ్య 69. గుర్తుపెట్టుకోండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 69. 69 అనేది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మీరు స్టాటిక్ బుక్స్లో కానివ్వండి, వివిధ పుస్తకాల్లో చూసినా, ఈవెన్ మీరు గూగుల్లో వెతికినా కూడా 68 అని కనబడుతుంది, 69. మరి 69th మెంబర్ కంట్రీ ఇన్ ADB ఏంటి అంటే ఇజ్రాయెల్. 2024 ఇయర్ ఎండింగ్లో చూసాము ఇజ్రాయెల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ADBలో నాన్ రీజనల్ మెంబర్. ఎన్ఎఫ్, ఓకేనా? ADBకి ప్రస్తుతము ప్రెసిడెంట్గా మసాటో కండా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మసాటో కండా రీసెంట్గా మనం వార్తల్లో వ్యక్తుల్లో కూడా చూసాము. మసాటో కండా ADB ప్రజెంట్ డైరెక్టర్ లేదా ప్రజెంట్ చీఫ్. మరి అలాంటి ADB మన భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.5%గా అంచనా వేస్తుంది. వృద్ధి రేటును ఎందులో చూస్తాము? GDPలో చూస్తాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. It is the final value of all the goods and services that are produced within the boundaries of the particular country for the given financial year. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ GDPగా చూస్తాము. ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటున్నాను, ఓకేనా? మరి ఎందుకు పర్సంటేజ్లో చూస్తాము అంటే లాస్ట్ టైంతో ఈసారిని కంపేర్ చేస్తాము. మరి ఈ ADB గతంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ వృద్ధి రేటును 6.7గా ఉంటుంది అని అంచనా వేసింది. కానీ ప్రస్తుత పరిస్థితులు, అమెరికా చూపిస్తున్న ప్రభావాలు ఇవన్నీ కూడా అంచనా వేసేస్తూ 6.7 ఉండదు, 6.5కే పరిమితం అవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో చూడవచ్చు, ఓకేనా? సో GDPకి సంబంధించి సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 కోసం భారత వృద్ధి రేటు అంచనాను 6.5%గా అంచనా వేసింది ADB. గత అంచనా 7% వేశారు, తర్వాత 6.7 వేశారు, ఇప్పుడు 6.5కి తీసుకొచ్చారు, ఓకేనా? సరిపోతుంది. ఇక వృద్ధి రేటు తగ్గింపుకి కారణాలు ఎందుకు? మరి గతంలో అంచనా వేసిన దానికే అంటే తక్కువగా వృద్ధిని అంచనా వేస్తున్నారు భారత విషయంలో ADB అంటే కారణాలు. అమెరికా విధించిన 50% టారిఫ్లు భారత ఎగుమతులపై ప్రభావం చూపుతాయి. ఏ దేశమైనా కూడా ఎగుమతులను ఎంత ఎక్కువ మొత్తంలో చేస్తే అంత ఎక్కువ మొత్తంలో పాజిటివ్ ఎకానమీ గ్రోత్ రేట్ని మనం చూస్తాము. మరి ఎగుమతులపైన ప్రభావం పడుతుంది అంటే ఆటోమేటిక్గా మన ఫారెక్స్ పైన కూడా ప్రభావం పడుతుందంటే అక్టోబర్-మార్చి మధ్యకాలంలో భారత తయారీ రంగ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చు అంట. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితలు, వాణిజ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ డిమాండ్ తగ్గుదల ఇవన్నీ వల్ల ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో అధిక విలువ జోడించిన ఎగుమతుల లక్ష్యాలను దెబ్బతీయవచ్చని ADB హెచ్చరిస్తోంది. సరిపోతుంది.
ఇక ఏడిబికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్, జీకే పాయింట్స్ అంటాము. ప్రతి టాపిక్కి సంబంధించిన మీకు జీకే పాయింట్స్ ఇస్తున్నాను, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. కరెంట్ అఫైర్స్ కోణంలో మనం 100% సాధించడంతో పాటు కాన్సెప్ట్లో కొట్టాలి, అంటే జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం జీకే పాయింట్స్ నుండి క్వశ్చన్స్ వస్తే అక్కడ కూడా మనం మ్యాక్సిమం మార్క్స్ సాధించాలి. ఓకేనా? ఇక ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జరగడం చూసాము. మరి ఈ వేడుకల్లో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేశారు, ఒక కాయిన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్. సో ఆర్ఎస్ఎస్ గురించి మీరు కొత్తగా వినట్లేదు అనుకుంటాను, ఆల్రెడీ సుపరిచితము. వాస్తవానికి భారతదేశంలో చూస్తే ప్యాట్రియాటిజం లేదా మన దేశభక్తిని పెంపొందించే ఒక సంస్థగా చెప్పవచ్చు. ప్రతి వ్యక్తి మన దేశాన్ని కాపాడే సైనికుడే. ఆర్ఎస్ఎస్ భావజాలం మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్ఎస్ఎస్ శతాబ్ది అంటే 100 సంవత్సరాల ఉత్సవాలలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ని కూడా చూద్దాము. ఓకేనా? సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్దోత్సవాల్లో న్యూఢిల్లీలో ఈరోజు పాల్గొన్నారు, అక్టోబర్ 1, 2025 రోజున. ఈ శతాబ్ది ఉత్సవాలు ఆర్ఎస్ఎస్ వారసత్వం, సాంస్కృతిక పాత్ర మరియు జాతీయ ఐక్యతకు సంస్థ చేసిన కృషిని ప్రదర్శిస్తాయి. ప్రధాని చేతుల మీదుగా ఈరోజు జరిగిన ఏంటిది? ఒక కాయిన్. సో పోస్టేజ్ స్టాంప్ అండ్ స్మారక నాణ్యం, కమమరేటివ్ కాయిన్ ఆర్ఎస్ఎస్ యొక్క దేశభక్తి, సేవా కార్యక్రమాలు, జాతీయ భావనకు చేసిన మద్దతును నరేంద్ర మోదీ గారు తన స్పీచ్లో హైలైట్ చేశారు. సంస్థ ప్రారంభించిన 100 సంవత్సరాల ప్రయాణాన్ని, దాని చరిత్ర, విలువలు, భవిష్యత్తు లక్ష్యాలను ఉద్దేశించి మాట్లాడారు. స్వతహాగా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారు ఆర్ఎస్ఎస్ నుండే వచ్చారు. దేశభక్తి, సో దేశభక్తికి చిరునామా సింపుల్గా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్. సో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడు ఏర్పాటైంది, స్థాపితం ఎప్పుడంటే 1925 సెప్టెంబర్ 27. స్థాపకులు ఎవరు స్థాపించారు? హెగ్దేవార్ గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతం మనం చూస్తే ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రం మహారాష్ట్రలోని నాగ్పూర్, కానీ శతాబ్ది ఉత్సవాలు ఈరోజు ఢిల్లీలో జరిగినాయి. ఉద్దేశం సంఘ శక్తే కలయుక్త, ఆర్ఎస్ఎస్ థీమ్ అని కూడా చెప్పవచ్చు. దీన్ని అపరిపాలిత స్వచ్ఛంద సంస్థగా నడుపుతారు. రాత్రిపూట శాఖలు, నిత్య బోధన శిబిరాలు, శిక్షణ. ఓకేనా? సరిపోతుంది. సో ఆర్ఎస్ఎస్ సంబంధించి ప్రత్యేకంగా చూడండి, ఏ ఇయర్లో ఏర్పాటైంది, 100 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇక ఆర్ఎస్ఎస్ సంబంధించి కొన్ని అనుబంధ సంస్థలు కూడా ఇక్కడ అర్థం చేసుకోండి. ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ అంటాము, వారికి అనుబంధ సంస్థలుగా విద్యారంగానికి సంబంధించి పనిచేస్తుంది విద్యాభారతి, కార్మిక రంగానికి సంబంధించి భారతీయ మజ్దూర్ సంఘ్, అండ్ విద్యార్థి రంగానికి సంబంధించి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అండ్ సేవా రంగానికి సంబంధించి సేవా భారతి, స్వదేశీ ఉద్యమానికి సంబంధించి స్వదేశీ జాగరణ మంచ్, ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ లాగానే పనిచేస్తున్నాయి. సో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల చరిత్రలో భారత రాజకీయాల్లో పరోక్ష ప్రభావం చూపించింది. మొదట్లో జనసంఘ్, తర్వాత భారతీయ జనతా పార్టీగా విపత్తు సమయంలో సహాయ కార్యక్రమం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 నేరాల నివేదిక అనేది విడుదలైంది. గణాంకాలు చూద్దాము. ప్రతి ఏడాది కూడా మనం ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు విడుదల చేసే నివేదికను చూస్తాము. ఇక్కడ 2023 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు అఫీషియల్గా వార్తల్లోకి వచ్చినాయి. మరి 2023 సంవత్సరం నమోదైన మొత్తం కేసుల సంఖ్య ఏంటి, గతంతో పోలిస్తే కేసుల సంఖ్య ఎంత మొత్తంలో పెరిగినాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ గణాంకాలుగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎన్సీఆర్బీ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2023 సంవత్సరానికి గాను 2025 సంవత్సరంలో విడుదల, 2023 సంవత్సరానికి గాను సంబంధించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక తాజాగా విడుదలైంది. దేశవ్యాప్తంగా ప్రధాన నేర రకాలలో కొంతమంది తగ్గుదల, మరి కొన్నింట్లో గణనీయంగా పెరుగుదల కనిపించిందంట. జాతి ఆధారిత నేరాలు, సైబర్ నేరాలు, జువెనైల్ నేరాలు వంటి అంశాలు ఈ నివేదికలో ప్రధానంగా చర్చకు వచ్చినాయి. సో మర్డర్ కేసెస్ని కనుక అబ్జర్వ్ చేస్తే 2023 సంవత్సరంలో మొత్తం 27,721 హత్య కేసులు, మర్డర్ కేసెస్ నమోదైనవి అంట ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఆధారంగా, ఎన్సీఆర్బీ రిపోర్ట్ 2023 ఆధారంగా. అది కాస్త 2022లో మర్డర్ కేసెస్ 28,522 ఉండే, ఇప్పుడు
27,721 అంటే తగ్గుముఖం పట్టాయి. మర్డర్ కేసెస్ తగ్గినాయి. ఓకేనా, తగ్గిన శాతం 2.8%. దేశంలో మర్డర్ కేసెస్ తగ్గినాయి. ఇది ఇటీవల సంవత్సరాల్లో మర్డర్ కేసుల్లో నమోదైన పాజిటివ్ ట్రెండ్గా భావించవచ్చు మనం. ఇక ఎస్టీ ప్రజలపైన, ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళపైన నేరాలు కనుక చూస్తే 2023లో ఎస్టీలపై నేరాలు 28% పెరిగినట్లు నివేదిక చెప్తోంది. ఎస్టీలకు సంబంధించి ఇది సాంఘిక విభజనల ఆధారంగా జరిగే నేరాల తీవ్రతను సూచిస్తుంది. ఎన్సీఆర్బీ ప్రత్యేకంగా ఆందోళన వ్యక్తం చేసిన అంశం ఇదే, ఎస్టీలపై నేరాలు పెరుగుతున్నాయి అని. ఇక సైబర్ నేరాలు, మారుతున్న కాలానికి అనుగుణంగా మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఇందులో భాగంగా టెక్నాలజీ పైన మనం ఆధారపడుతున్నాం, ఆన్లైన్ సేవలు పొందుతున్నాం, అన్నీ కూడా ఆన్లైన్లో చూస్తున్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరాలు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2023లో 86,420 సైబర్ నేరాలు నమోదు. అది కాస్త సైబర్ నేరాలు 2022లో ఎలా ఉండే అంటే 65,893 కేసులు ఉండే. అంటే చూడండి ఎంత పెరిగింది 1 ఇయర్లోనే. 2022 to 2023 సైబర్ నేరాలు పెరుగుదల 31.2% పెరిగిందంట. సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ వృద్ధి వల్ల డిజిటల్ భద్రతపై ఆందోళన పెరిగింది. ఓకేనా, ముఖ్యంగా మోసాలు, డేటా చోరీ, బ్యాంకింగ్ ఫ్రాడ్, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి కేసులు ఎక్కువ అవుతున్నాయంట. ఇక జువెనైల్ నేరాలు, బాల నేరాలు 2023లో 31,365 జువెనైల్ కేసులు నమోదైనాయి. అది కాస్త 2022లో కేసుల సంఖ్యకు పోలిస్తే 2.7% వృద్ధి. దేశవ్యాప్తంగా జువెనైల్ క్రైమ్ రేటు 2022లో 6.9 నుంచి 2023లో 7.1కి పెరిగింది. జువెనైల్ నేరాలు పెరుగుతున్నాయి. ఢిల్లీలో అత్యధిక జువెనైల్ నేరాలు నమోదైనాయి అంట. ప్రతి లక్ష జనాభాకు నేర రేటు ఎన్సీఆర్బీ 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి 1,00,000 మందికి గల నేర రేటును అంచనా వేస్తుంది. ఈ పద్ధతి ద్వారా రాష్ట్రాల మధ్య సమానంగా పోలికలు చేసుకోవచ్చు. ఇక ఎన్సీఆర్బీకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఎన్సీఆర్బీ 1986 ఇయర్లో స్థాపితం. మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. దేశవ్యాప్తంగా నేర గణాంకాల సేకరణ, విశ్లేషణ, సమాచారం మేనేజ్మెంట్ చేస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో చూడండి, నోడల్ మినిస్ట్రీ. జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటే చూడండి 2015 చట్టం ప్రకారం 18 సంవత్సరాలకు తగ్గ వయస్సు వారు చేసిన నేరాలు జువెనైల్ క్రైమ్గా పరిగణించబడతాయి. అంటే 18 ఇయర్స్ అండ్ బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే నేరాలు చేస్తారో ఆ కేసులను మనం జువెనైల్ నేరాలుగా పరిగణించవచ్చు. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ చీతా పురోగతి. ప్రాజెక్ట్ చీతా 2022 సెప్టెంబర్ 17 మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. ఏ జీవైనా సరే, ఈ భూమి మీద జీవులు చాలా బ్రతుకుతున్నాయి. ఒక్కొక్క దేశంలో జీవ సంపదని చాలా వరకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ చూస్తాము. మన భారతదేశంలో కూడా చూడండి, టైగర్ సెన్సస్ అని, ఎలిఫెంట్ సెన్సస్ అని, లయన్ సెన్సస్ అని, అండ్ లెపర్డ్ సెన్సస్ అని ఇలా చూస్తూనే ఉంటాము. మరి వీటి జనాభా పెరుగుదల నమోదైతే మనం చాలా హర్షిస్తాము. అంటే జీవ వైవిధ్యానికి ఆవాసంగా భారతదేశం ఉంది అని గొప్పగా చెప్పుకుంటాము. అటువంటి జీవ సంపదలో ఒకటి చీతా. ఒకప్పుడు భారత్ చీతాలకు స్వర్గధామము, స్వర్గమే. చీతాలు అద్భుతంగా కనబడేవి ఒకప్పుడు. అలాంటిది 1948 ఇయర్లో చిట్ట చివరి చీతా కళేబరం అనేది భారత్లో కనిపించింది. 1948లో చివరి చీతా కళేబరం. అంటే ఆ తర్వాత చీతాస్ ఇక లేవన్నట్టే కదా. ఇక చూశారు 1949లో ఒక చీతా ఆనవాళ్ళు లేదు, 1950లో లేదు, 1951, 1952లో అప్పటి భారత ప్రభుత్వం నెహ్రూ గవర్నమెంట్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో చీతాలు అంతరించిపోయినాయి అని చెప్పేసేసి. ఇక ఆ తర్వాత భారతదేశం అధికారిక ప్రకటన చీతాస్ అనేవి లేకుండా పోయినాయి. మరి అలాంటి అంతరించిపోయిన ఒక జీవిని తిరిగి పునఃప్రవేశపెట్టాలి మన భారతదేశంలో అని చెప్పేసి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఆకాంక్ష కాస్త వాస్తవ రూపంలోకి 2022 సెప్టెంబర్ 15 చూసాము. ఆఫ్రికన్ చీతాస్ని నమీబియా నుండి, సౌత్ ఆఫ్రికా నుండి అలా భారతదేశానికి తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో వాటి కోసం ప్రత్యేక ఆవాస ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రొటెక్ట్ చేస్తున్నాం. కొత్తలో చూసాము, వాస్తవానికి ఒక జీవి ఒక ఖండం నుండి మరొక ఖండానికి వస్తుంది అంటే వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయచ్చు మీరు. మరి భారతదేశంకి వచ్చిన తర్వాత మొదట్లో కొన్ని చీతాస్ చనిపోయినాయి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ జోక్యము, చాలామంది కోర్టులో కేసు వేయడము, చీతాస్ చచ్చిపోతున్నాయి అది ఇదని చెప్పేసేసి
ఇక పరిస్థితులు అన్నీ చూసి లాస్ట్కి వచ్చేసరికి మనము ఒక చీత, భారతదేశంలో పుట్టిన చీత. మరి భారతదేశంలో పుట్టిన చీత అంటే ఆఫ్రికా చీతాస్ని మన భారతదేశం తీసుకొచ్చిన తర్వాత మన భారత గడ్డపై వాటికి జన్మించిన ఒక చీత ఇప్పుడు అడల్ట్హుడ్, యుక్త వయసులోకి వచ్చింది. అంటే పెరుగుతున్నాయి ఇక చీతాస్ మన భారతదేశంలో. సో దాని యొక్క పేరు ముఖి చీత. మన భారతదేశంలో పుట్టిన చీత అడల్ట్హుడ్లోకి వచ్చింది, అంటే ఇక పూర్తిగా పెరిగింది అన్నట్టు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 915 రోజులు ఈ చీతాకి. భారత్లో జన్మించి పెద్దదైన తొలి చీత. ఓకేనా? అసినోనిక్స్ జుబేటస్. ఏదైనా ఒక జీవి గురించి మనం చూస్తున్నప్పుడు సైంటిఫిక్ నేమ్స్ కూడా చూస్తాము. హ్యూజ్ విన్ ఫర్ ఇండియా. ముఖి, ఇండియాస్ ఫస్ట్ చీతా బోర్న్ ఎట్ కునో ఇన్ 2023 హ్యాస్ రీచ్డ్ అడల్ట్హుడ్. ప్రాజెక్ట్ చీతా హ్యాస్ నౌ సీన్ 16 cubs బోర్న్ ఇన్ ఇండియా. భారతదేశంలో 16 cubs చీతా పిల్లలు జన్మించి ఉన్నాయంట. ఓకేనా? సో సరిపోతుంది. సెప్టెంబర్ 30th 2025 అంటే నిన్నటి రోజున ముఖి అనే ఆడచీత 915 రోజులు, అంటే సుమారు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అడల్ట్హుడ్. సో ముఖి భారతదేశంలో జన్మించి పూర్ణ వయసులోకి అడుగుపెట్టిన తొలి చీతాగా, ఇది ప్రాజెక్ట్ చీతాలో ముఖ్యమైన మైలురాయిగా భావించబడుతుంది. ముఖి అనే పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ చీతాస్కి పేర్లు పెడతాం, జంతువులకు పేర్లు పెట్టడం సర్వసాధారణము. ముఖి అనేది నమీబియా నుండి వచ్చిన ఆడచీత, జ్వాలాకి జన్మించిన ఒక పిల్ల చీత, ఇప్పుడు పెద్దదైంది. రైట్? సో కునో నేషనల్ పార్క్ ఎక్కడ? మధ్యప్రదేశ్. ఇటీవల కునో నేషనల్ పార్కు అండ్ ఎక్స్టెన్షన్ గాంధీ సాగర్ ఇవన్నీ కూడా చూస్తున్నాము. రైట్? సో ఇక ప్రాజెక్ట్ చీతా 2022 సెప్టెంబర్ 17th అంటే నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవము. చీతాల తరలింపు 2022లో నమీబియా నుండి 8 చీతాలు ఫస్ట్ తీసుకొచ్చాము. తర్వాత 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుండి 12 చీతాలు తీసుకొచ్చాము. రైట్? సరిపోతుంది. ఇక భారతదేశంలో కొన్ని ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ టైగర్ 1973, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992, ఇవి చూడండి. అండ్ సెన్సస్ చూడండి, లయన్ సెన్సస్, టైగర్ సెన్సస్, లెపర్డ్ సెన్సస్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ కొన్ని గణాంకాలు, ఎకానమీలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న అంశం ఇది. సో భారత డైరీ రంగంలో నూతన ధోరణులు, గణాంకాల సమీక్ష. భారతదేశంలో డైరీ సెక్టార్ ఎలా ఉంది, పాల రంగం ఎలా ఉంది అని చెప్పే గణాంకాలు రీసెంట్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డేటా. మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తున్నాను కదా, ప్రతిరోజు అందిస్తున్నాను కదా. ఇక్కడ చెప్తున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి సోర్సెస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, ఇవన్నీ కూడా. దాంతోపాటు జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు. ఒకవేళ వార్తాపత్రికలలో సేకరించిన సమాచారము నిర్ధారణ చేసి మరీ మీకు చెప్తున్నాను. కన్ఫర్మేషన్ నేను చూస్తున్నాను, అది రైట్గా ఉంది అనిపిస్తేనే మీకు చెప్తాను. సో ప్రతి టాపిక్ని కూడా కవర్ చేస్తున్నాను. ఓకేనా? సో భారత డైరీ రంగంలో నూతన ధోరణులు ఎలా ఉన్నాయి, గ్రోత్ ఏంటో చూద్దాము. సో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది డైరీ రంగానికి సంబంధించి. ప్రపంచ పాల ఉత్పత్తిలో 25% మన భారతదేశమే. ప్రపంచ పాల ఉత్పత్తి 100 అనుకుంటే అందులో 25% ఇండియాస్. సో జీడిపిలో 5% వాటాతో పాటు 8 కోట్లకు పైగా రైతులకు ఉపాధి కల్పించే డైరీ రంగం, గుర్తుపెట్టుకోండి. అండ్ పాల రంగము లేదా పాల ఉత్పత్తి రంగము ఇంత పురోగతి సాధించడం వెనుక ఉన్నది ఏంటంటే కోఆపరేటివ్ సెక్టార్. సహకార రంగంలో అత్యంత విజయవంతమైన రంగం ఏదంటే కోఆపరేటివ్ సెక్టార్లో పాల రంగము. ఇక డైరీ రంగ ధోరణులుగా మనం పరిశీలించినాం అనుకోండి, పాల ఉత్పత్తిలో పెరుగుదల 2014-15లో 146.3 మిలియన్ టన్స్ పాల రంగం నుండి ఉత్పత్తులు. అది కాస్త 2023-24లో 239.3కి చేరుకోవడం జరిగింది. సో చూడండి ఇక్కడ మిల్క్ ప్రొడక్షన్, సో పిఐబి లోగోతో ఉంది, మిలియన్ టన్స్. ఓకేనా? ఇక సగటు వృద్ధి రేటు 5.7% వార్షికంగా పాల రంగంలో మనం వృద్ధి రేటును చూస్తున్నాము. ఇక పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ కనుక చూస్తే 48% పెరుగుదల నమోదైందంట. ప్రస్తుతము 471 grams పర్ పర్సన్ పర్ డే ఉందంట. ప్రపంచ సగటు మాత్రం 322 grams మాత్రమే. ఓకేనా? ఇక పశుపాలన ఉత్పాదకత కనుక చూస్తే 2014 నుండి 2022 మధ్య 27.39% పెరిగింది. ప్రపంచంలో అత్యధిక వృద్ధి. ఇక రాష్ట్రీయ గోకుల్ మిషన్, నేషనల్ డైరీ ప్లాన్,
అండ్ తదితర పథకాలు దీనికి తోడ్పడినాయి. ఓకేనా. మహిళల పాత్ర 70% పనిదల మహిళలే. పాల రంగంలో మహిళలు అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నారు. 48,000+ మహిళల నేతృత్వంలోని డైరీ కోఆపరేటివ్స్ సహకార వ్యవస్థలో స్త్రీ భాగస్వామ్యం పెరిగింది. సో పాల రంగంలో పనిచేస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోంది, గుర్తుపెట్టుకోండి. సాంకేతిక ప్రగతి 565 లక్షల కృత్రిమ గర్భధారణ ప్రక్రియలు. అండ్ నెక్స్ట్ 38,000+ మైత్రీస్ రైతులకు సాంకేతిక సహాయం అందించే వ్యక్తులు. ఇవన్నీ కూడా IVF ఇటువంటివన్నీ చేస్తున్నారు. వైట్ రెవల్యూషన్ 2.0 మనకి ఆపరేషన్ ఫ్లడ్ అన్న ఇవన్నీ ఒకటే. 75,000 కొత్త డైరీ సహకార సంఘాలను ఏర్పాటు చేస్తారంట. పాల సేకరణ సామర్థ్యము 2028-29 నాటికి 1,007 లక్షల కిలోలు పర్ డే పెంచే దిశగా చర్యలు టార్గెట్ పెట్టుకున్నాము. వైట్ రెవల్యూషన్ 2.0 సాధించాలని. ఓకేనా. ఇక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు 1965లో ఏర్పడింది. ఆనంద్ గుజరాత్ కేంద్రంగా పనిచేస్తోంది, సరిపోతుంది. ఇక రాష్ట్రీయ గోకుల్ మిషన్ 2014 సంవత్సరంలో ఏర్పాటైంది, స్థానిక గోవు జాతుల సంరక్షణ అభివృద్ధి కోసము. ఇక జీకే పాయింట్లో మనం చూస్తే పాల ఉత్పత్తిలో టాప్లో యూపీ ఉంటుంది, రైట్. ఇక నెక్స్ట్ జూట్కి సంబంధించి జూట్ అన్న, గోల్డెన్ ఫైబర్ అన్న, జనపనార అన్న ఒకటే. హుగ్లీ రివర్ బేసిన్ ఉంటుంది కదా, జూట్కి చాలా ఫేమస్. ప్రపంచంలో జూట్ విషయంలో బంగ్లాదేశ్, భారత్ ఈ 2 దేశాలు గుర్తుపెట్టుకోండి. మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 273 జూట్ ప్రోత్సాహకానికి సంబంధించిన ఒక అంశం చెప్తుంది. అందులో భాగంగా 4 స్టేట్స్ ఉన్నాయి. ఆర్టికల్ 273లో 4 స్టేట్స్ అస్సాము, బీహారు, ఒడిషా, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలను ప్రోత్సహించాలి జూట్ విషయంలో. పోతే ఇప్పుడు నాగాలాండ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. నాగాలాండ్లో జూట్ ప్రోత్సాహకానికి 4 సంస్థల మధ్య ఒప్పందం అనేది జరిగింది. ఆ సంస్థలు ఏంటి, దేనికోసం? జూట్ ప్రోత్సాహకం విషయంలో. ఏ రాష్ట్రం? నాగాలాండ్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 రాష్ట్రాల్లో ఏదో ఒకటి ఉంటుందేమో అని ఆప్షన్లు చూస్తాము. కానీ ఈ 4 రాష్ట్రాల్లో లేనటువంటిది నాగాలాండ్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 273లో ఈ 4 స్టేట్స్ మెన్షన్ చేశారు, నాగాలాండ్ స్టేట్ లేదు. సో 2025 సెప్టెంబర్ 26న కోహిమా నాగాలాండ్లో నేషనల్ జూట్ బోర్డు, జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐకార్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జూట్ అండ్ అలైడ్ ఫైబర్స్, నాగాలాండ్ వ్యవసాయ శాఖ ఈ 4 సంస్థలు కలిసి జూట్ సహజ తంతువుల అభివృద్ధి కోసం ఒక మౌలిక ఒప్పందంపై మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందం యొక్క లక్ష్యాలు ఏంటంటే నాగాలాండ్ రాష్ట్రంలో జూట్ మరియు ఇతర సహజ తంతువుల సాగును ప్రోత్సహించాలి. జూట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా. కృషి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, శిక్షణ వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని అందించాలి. స్థానిక రైతులకు ఆదాయ వృద్ధి, స్థిర వ్యవసాయానికి దోహదం చేయాలి. ఉద్యోగ అవకాశాలు, మహిళా భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఈ ఒప్పందం అనేది ఉద్దేశించబడింది, సరిపోతుంది. సో అక్కడ ఉన్న 4 శాఖలు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం అనే 4 శాఖలకు సంబంధించి కదా, 4 సంస్థలకు సంబంధించి కదా, వాటన్నిటి గురించి ఇచ్చాను ఇక్కడ. మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు PDF చదవండి, డెఫినెట్గా చదవండి. ఓకేనా. జూట్ భారతదేశంలో 2వ అతిపెద్ద సహజ తంతు, పత్తి తర్వాత గోల్డెన్ ఫైబర్ అంటాము. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్ ప్రాంతాల్లో సాగు. ఓకేనా, సరిపోతుంది. JCI 1971లో స్థాపించబడింది, రైట్. ఇక ఇన్నోవేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం చాలా పరిశోధనల గురించి చూస్తున్నాము. ఇటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ని చూసేటప్పుడు ఉదాహరణకి IITస్లో భాగంగా కానివ్వండి, ఇటువంటి చూస్తున్నప్పుడు ఏ పరిశోధన, ఏ ఇన్నోవేషన్, దానికి సంబంధించి వార్తల్లోకి వచ్చిన శాస్త్రవేత్తలు, ఏ ఇన్స్టిట్యూట్కి సంబంధించి చూస్తే సరిపోతుంది. మనం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కావాల్సింది సంథింగ్ ఆఫ్ దట్ టాపిక్. ఆ టాపిక్ గురించి కొంత తెలుసుకోవాలి, అంతే తప్పితే దీనిపైన మనం రీసెర్చ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సముద్రపు నీటిని అంటే ఉప్పు నీటిని శుభ్ర నీటిగా మార్చే ఒక ప్రయత్నం, ఒక పరిశోధన వార్తల్లోకి వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు శాస్త్రవేత్తలు సాధించిన అద్భుత విజయము. దీని ఆధారంగా సైఫన్ ఆధారిత ఉప్పు నీటి శుద్ధి సాంకేతికత. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు పరిశోధకులు అభివృద్ధి చేసిన కొత్త సైఫన్ ఆధారిత డిసాలినేషన్ టెక్నాలజీ. ఇది ఉప్పు నీటిని తాగునీటిగా మార్చే విధానాన్ని వేగంగా తక్కువ ఖర్చుతో అమలు చేస్తే శాస్త్రీయ ప్రయోగం అంట. పూర్తిగా ఆఫ్ గ్రిడ్ సోలార్
ఆధారిత వ్యవస్థగా రూపొందించబడింది. సరిపోతుంది. డైరెక్ట్గా సింగిల్ లైన్లో చూడండి ఎనఫ్. మన భారతదేశం ఇండియా ఇస్ పెనిన్సులా, 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది. సముద్రపు నీరు చూస్తూ ఉంటాము, కానీ సముద్రపు నీరు నేరుగా తాగడానికి పనిచేయదు. మరి అటువంటి సముద్రపు నీటిని డీశాలినేషన్ చేయడము అంటే అందులోని ఉప్పుని తొలగించేసేసి పరిశుభ్రపు నీరుగా మార్చడం కోసం ఉద్దేశించబడిన అంశము. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. ఓకేనా? ఇక ఐఏఎస్సి 1909 ఇయర్లో ఏర్పాటైంది. గోవిందన్ రంగరాజన్ గారు ప్రస్తుత డైరెక్టర్గా ఉన్నారు. భారతదేశ శాస్త్రీయ పరిశోధనలో అగ్రగామి సంస్థ. ఇక డీశాలినేషన్ అంటే ఏంటంటే ఉప్పు లేదా ఖనిజాలను సముద్రపు నీటి నుండి వేరు చేసి తాగునీటిగా మార్చే ప్రక్రియ. ముఖ్యంగా రివర్స్ ఆస్మోసిస్ లేదా థర్మల్ ఎవాపరేషన్ పద్ధతులను వాడతారు. ప్రపంచంలో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు డీశాలినేషన్పై ఆధారపడి ఉన్నాయి. అంతేందుకు లక్షద్వీప్లో కూడా డీశాలినేషన్ విషయంలో మనకు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తోంది. ఇక సౌత్ అండ్ ట్రయాంగులర్ కోఆపరేషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇటీవల సెప్టెంబర్ 12 రోజున ఒక ఇంపార్టెంట్ టాపిక్ న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఇంకొక పురోగతి వార్తల్లోకి వచ్చింది. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 సెప్టెంబర్లో జాతీయ సమాన భాగస్వామ్య దినోత్సవం UN డే ఫర్ SSTC సందర్భంగా 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ అజెండా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రపంచంలో ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 వరకు సాధించాల్సిన 17 లక్ష్యాలు. అందులో భాగంగా SSTC అంటే సౌత్ ట్రయాంగులర్ కోఆపరేషన్ విధానాన్ని పునఃసమీక్షించి బలోపేతం చేయాలని అంతర్జాతీయ వేదికలపై పిలుపునిచ్చింది. ఇక సౌత్ కోఆపరేషన్ అంటే మీకు తెలుసు, ప్రతిసారి కూడా మనం చూస్తున్నాము. రీసెంట్గా బ్రిక్స్ సదస్సు సందర్భంగా కానివ్వండి, అలా అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారము, జ్ఞానం, నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, వనరులను పరస్పరం పంచుకోవడము, స్వాలంబన, పరస్పర వృద్ధికి దోహదం చేసే విధానము. సౌత్ కోఆపరేషన్ ఇంపార్టెంట్. ఇక ట్రయాంగులర్ కోఆపరేషన్ అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య భాగస్వామ్యము. దీనికి అభివృద్ధి చెందిన దేశాలు లేదా బహుపాక్షిక సంస్థలు మద్దతు ఇస్తాయి. ఇది సౌత్ మరియు నార్త్ సౌత్ సహకారాన్ని పూర్వకంగా మలిచే మార్గంగా చెప్పచ్చు. ఉద్దేశాలు: అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్థానిక పరిష్కారాల రూపకల్పనలో సామర్థ్యం పెంచడము, స్వాభిమానం మరియు సామూహిక దీర్ఘకాలిక స్థిరత్వాన్ని బలపరచడము. ఓకేనా? సరిపోతుంది. ఇక జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 12ని అంతర్జాతీయ సౌత్ ట్రయాంగులర్ కోఆపరేషన్ దినోత్సవంగా గుర్తించింది. సరిపోతుంది. ఇక 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ కూడా. ఓకేనా? ఆరోగ్యం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3, పారిశుద్ధ్యం గోల్ నెంబర్ 6, క్లీన్ ఎనర్జీ గోల్ నెంబర్ 7, ఇటువంటివన్నీ కూడా. ఇక వెసనార్ అరేంజ్మెంట్ గురించి మనం లాస్ట్ 2 years బ్యాక్ రెగ్యులర్గా డిస్కస్ చేసాము. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెసనార్ ఒప్పందం లేదా అరేంజ్మెంట్ అంటే ఏంటంటే కన్వెన్షనల్ ఆయుధాలు మరియు డ్యూయల్ యూజ్ గూడ్స్ అండ్ టెక్నాలజీస్ ఎగుమతులపై సమన్వయపూర్వక నియంత్రణ, ఒక రెగ్యులేషనే వెసనార్ అరేంజ్మెంట్. సో ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ప్రస్తుతం ఇది క్లౌడ్ సేవలు, సాస్ మోడల్స్, డిజిటల్ నిఘా టెక్నాలజీ నియంత్రించడంలో తటస్థంగా ఉంది. ఈ నేపథ్యంలో రీఫార్మ్స్ అవసరమన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. వెసనార్ అరేంజ్మెంట్లో రీఫార్మ్స్ పెరగాలి అని చెప్పేసేసి ఒక అంశం. ఇక వెసనార్ అరేంజ్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? కన్వెన్షనల్ వెపన్స్, డ్యూయల్ యూజ్ వెపన్స్ వాటి ఎగుమతుల పైన నియంత్రణ కోసం ఏర్పాటైన ఒక ఒప్పందం. 1996లో నెదర్లాండ్స్లోని వెసనార్ సిటీ ఎక్కడంటే నెదర్లాండ్స్, అక్కడ స్థాపించబడింది ఈ ఒప్పందము. మున్పటి కొకం లేదా కోల్డ్ వార్లోని నియంత్రణ వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా ఏర్పడింది. ఇక ప్రధాన దేశాలు వెసనార్ అరేంజ్మెంట్లో మొత్తం 42 దేశాలు ఉన్నాయి. ఓకేనా? అందులో ప్రముఖ దేశాలు చూడండి. ఇక భారత్ వెసనార్ అరేంజ్మెంట్లో ఏ సంవత్సరంలో అంటే 2017లో. ఓకేనా? సరిపోతుంది. వెసనార్ అరేంజ్మెంట్ సంబంధించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. ఇక నెక్స్ట్, అండమాన్ సమీపంలో సహజ వాయువు నిక్షేపాల కనుగొనడము రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లిమిటెడ్ వారు చేసిన ప్రకటన. మన భారతదేశ సహజ వాయు ఉత్పత్తిలో కీలక పాత్ర ఇప్పుడుగా అండమాన్ కోస్ట్. సో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇటీవల
అండమాన్ తీరంలోని సముద్ర పరిసరాల్లో షాలో ఆఫ్షోర్ బ్లాక్ ప్రాకృతిక వాయువుని కనుగొందని ప్రకటించింది. న్యాచురల్ గ్యాస్ రీసోర్సెస్ని కనుగొన్నట్టుగా. ఇది అండమాన్ ప్రాంతంలోని తొలి హైడ్రోకార్బన్ గా గుర్తింపు పొందింది. సరిపోతుంది. ఆ వెల్ పేరు ఏంటంటే విజయపురం 2 ఎక్స్ప్లోరేటరీ వెల్. విజయపురం పరిశీలించిన విధానము ఓపెన్ యాక్యురేజ్ లైసెన్సింగ్ పాలసీలో. ఓకేనా. అండమాన్ తూర్పు తీరానికి 17 కిలోమీటర్ల అంటే 9.2 నాటికల్ మైళ్ళ దూరంలో డ్రిల్లింగ్తో దీన్ని కనుగొన్నారు. న్యాచురల్ గ్యాస్ నిక్షేపాలు. రైట్. సరిపోతుంది. అండమాన్ నికోబార్ దీవుల యొక్క ప్రత్యేకత. సో అత్యధిక శిఖరం ఏదంటే శాడిల్ పీక్. లిటిల్ అండమాన్ నికోబార్ దీవులు దక్షిణ భాగంలో ఉంటే గ్రేట్ అండమాన్ ఉత్తర మధ్య దక్షిణ అండమాన్. ఓకేనా. అండ్ అండమాన్ నికోబార్ దీవుల్లో సెంటినలీ దీవి చాలాసార్లు మనకు వార్తల్లోకి వస్తుంది. ఇంకా ఆది మానవులు బ్రతుకున్నారంటే ఆ ప్రాంతాన్ని చెప్పవచ్చు. ఓకేనా. ఆయిల్ ఇండియా లిమిటెడ్ 1959 ఇయర్లో ఏర్పాటైంది. ప్రస్తుతం కేంద్ర పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్గా ఉంది. రైట్. భారత్లో ప్రధాన గ్యాస్ బేసిన్లు చూస్తే కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్ ఆంధ్రప్రదేశ్, ముంబై హై అండ్ కాంబే బేసిన్, అండమాన్ బేసిన్ తాజాగా చేర్పు. ఓకేనా. ఇక స్వచ్ఛ షహర్ జోడీ కార్యక్రమం అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైంది అంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే మనోహర్ లాల్ ఖట్టర్ గారు. ఓకేనా. సో రీసెంట్గా ప్రారంభమైన ఒక ఇనిషియేటివ్ చూడండి. 2025లో హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్వచ్ఛ షహర్ జోడీ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా 72 హై పర్ఫార్మింగ్ నగరాలను మెంటార్లుగా చేసి సుమారుగా 200 తక్కువ పనితీరు గల నగరాలను మెంటీలుగా జత చేస్తారు. లక్ష్యం నగర శుభ్రత, వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ ఆచారాలని పంచుకోవడము, ప్రాక్టికల్ పరిష్కారాలు అమలు చేయడం అనేది ఉద్దేశము. సో ప్రధాన లక్ష్యాలు వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ ఆధారంగా నగరాలను ఎంపిక చేయడము, పియర్ లెర్నింగ్ ద్వారా అనుభవం పంచుకునే విధానము. ఓకేనా. రైట్. ఇక భారతదేశంలో స్వచ్ఛ భారత్ అక్టోబర్ 2, 2014 ప్రారంభం. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే గురించి చూస్తాము. ఎవ్రీ ఇయర్ కూడా ఇండోర్ క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా వార్తల్లోకి వస్తుంది. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఇక వార్తల్లో కనిపించిన ఒక కొత్త జీవజాతుల గురించి మనం చూస్తున్నప్పుడైనా, వృక్షజాతుల గురించి చూస్తున్నప్పుడైనా దాని యొక్క సైంటిఫిక్ నేమ్ చూడండి. ఏ ప్రాంతంలో కనుగొనబడింది. ఎనఫ్. సో ఇటీవల బెడోమ్ క్యాట్ స్కింక్ వార్తల్లోకి వచ్చింది. ఏ ప్రాంతంలో? కేరళలో. సో కేరళలోని అరలం మరియు కొటియూర్ వన్యప్రాణి అభయారణ్యంలో మొదటిసారిగా దీన్ని గుర్తించారంట రీసెంట్గా. ఓకేనా. సో రీసెంట్ బయోడైవర్సిటీ సర్వేలో అరుదైన బెడోమ్ క్యాట్ స్కింక్, సో రిస్టెలా బెడోమీ జాతిని గుర్తించారు. ఓకేనా. ఈ జీవి వెస్టర్న్ ఘాట్స్కి మాత్రమే చెందే అరుదైన జీవిగా గుర్తింపు పొందింది. ఓకేనా. సరిపోతుంది. బ్రిటిష్ న్యాచురలిస్ట్ రిచర్డ్ హెరీ బెడోమ్ గౌరవార్థం తన ఈ జీవికి పేరుని పెట్టడం జరిగింది. రైట్. ఈ బెడోమ్ జాతి ఇటీవల ఎక్కడ కనుగొనడం జరిగింది? కేరళలో. ఎనఫ్. ఇక వెస్టర్న్ ఘాట్స్ 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రపంచ లేదా వరల్డ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో 8 ఉంటే మన వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. గుర్తుపెట్టుకోండి. వెస్టర్న్ ఘాట్స్ని యునెస్కో 2012లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. రైట్. ఇక భారత సార్వభౌమ రేటింగ్ మూడీస్ BAA3 స్థిరంగా కొనసాగించింది. భారత సార్వభౌమ రేటింగ్ని మూడీస్ సంస్థ ఏ విధంగా కొనసాగించింది అంటారు. సో గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా S&P గ్లోబల్ రేటింగ్స్ వారు ఏ విధంగా కొనసాగిస్తున్నారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్గా చూడండి. ఓకేనా. మూడీస్ రేటింగ్ ఏజెన్సీ, అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ భారతదేశానికి BAA3 రేటింగ్ని కొనసాగిస్తుందని ప్రకటించింది. స్టేబుల్ అవుట్లుక్గా నిర్ణయించింది. సరిపోతుంది. ఓకేనా. సో భారత్ క్రెడిట్ బలాన్ని కొనసాగిస్తుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ను అభివరించింది మూడీస్. ఓకేనా. రైట్. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. ఏపీకి సంబంధించి మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, 2 రాష్ట్రాలకు సంబంధించి రీజనల్ కరెంట్ అఫైర్స్ని 100% కవర్ చేస్తున్నాను. ఒక్కొక్క రోజు ఏపీకి సంబంధించిన టాపిక్స్ ఉండొచ్చు, ఒక్కొక్క రోజు తెలంగాణకు సంబంధించి ఉండొచ్చు. పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్నవి, లేదా అప్పుడప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించి అంటే ఏపీ తెలంగాణకు సంబంధించిన రీజనల్ ఇష్యూస్ పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్తో ఉండకపోవచ్చు. రోజు చూస్తే అన్ని కవర్ అవుతాయి.
ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనేది మీకు ఐడియా ఉంటుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ని పేరుని మార్చడం జరిగింది. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్పుపై ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిహెచ్ఎంసి ఇటీవల అనౌన్స్ చేసింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చింది. జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ 2025 సెప్టెంబర్ 24న ఈ పేరు మార్పును అనుమతిస్తూ తీర్మానం చేయగా ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చింది. ఇది కొత్త పేరుతో కూడిన బోర్డును ఇప్పటికే ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేశారు. తెలుగు తల్లి తెలంగాణ తల్లిగా. ఓకేనా. ఇక ఒక పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. డైరెక్ట్ పుస్తకం నేము అండ్ అట్ ద సేమ్ టైం రచయిత ఎవరో చూడండి సరిపోతుంది. సో పుస్తకం నేమ్ వచ్చేసేసి సేమ్ హార్ట్ సేమ్ వరల్డ్ అనే ఒక పుస్తకం. రచయిత ఎవరు అంటే మనీషా వి రమేష్ గారు, డాక్టర్ మనీషా వి రమేష్ గారు రాయడం జరిగింది. ఇక్కడ పుస్తకం పేరు గుర్తుంచుకోండి. రీసెంట్గా మాత అమృతానందమయి దేవి అమ్మ 72 ఇయర్స్ బర్త్ సెలబ్రేషన్, మరి అక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తక ఆవిష్కరణ అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో మాత అమృతానందమయి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా విడుదలైన పుస్తకము. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. 2025 సెప్టెంబర్ నెలలో భారతదేశంలో రామ్సార్ చిత్తడి నేలల సంఖ్య 93కు చేరింది. కొత్తగా గుర్తింపు పొందిన 2 చిత్తడి నేలలు ఏంటి, అవి వాటి పేర్లు ఏంటి, అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. లాస్ట్ 2 డేస్ బ్యాక్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాను. అండ్ 2025 సంవత్సరంలో గుర్తింపు పొందిన రామ్సార్ చిత్తడి నేలల లిస్టు కూడా మీకు చెప్పాను. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, అభ్యర్థులందరూ కూడా మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో ప్రతి కోర్స్ పైన కూడా ఈ పండుగ సందర్భంగా భారీ ఆఫర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అతి త్వరలో ఆఫర్స్ అన్నీ కూడా ముగుస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025. ఏడిబి భారతదేశ వృద్ధి రేటును 6.5%గా అంచనా వేస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొనడం జరిగింది ఈరోజు న్యూఢిల్లీలో. ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 నేరాల నివేదిక. అండ్ ముఖి 915 రోజులు బ్రతికిన చీత, భారతదేశంలో జన్మించిన చీత, నమీబియా చీతాకి. ఇక భారతదేశంలో డైరీ రంగము, పాల రంగం ఏ విధంగా ఉందని చెప్పేసి గణాంకాలు. ఇక నాగాలాండ్లో జూట్ ప్రోత్సాహకానికి 4 సంస్థల మధ్య ఒప్పందము. ఇక సైఫన్ ఆధారిత ఉప్పు నీటి శుద్ధి సాంకేతికత విషయంలో ఐఏఎస్సి శాస్త్రవేత్తలు సాధించిన ఘనత, సముద్రపు నీటిని శుభ్రనీటిగా మార్చడం. అండ్ సౌత్ ట్రయాంగులర్ కోఆపరేషన్ సంబంధించిన ఒక కాంటెంపరీ అంశము. వెసనార్ అరేంజ్మెంట్లో రీఫార్మ్స్ అవసరం అని చెప్పేసిన ప్రకటన. సో అండమాన్ సమీపంలో న్యాచురల్ గ్యాస్ నిక్షేపాలు, దానిపై ప్రకటన చేసిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ. స్వచ్ఛ షహర్ జోడీ కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. అండ్ బెడోమ్ క్యాట్స్కింక్ ఇటీవల ఈ జాతి ఆనవాలను కేరళలో కనుగొనడం జరిగింది శాస్త్రవేత్తలు. అండ్ మూడీస్ రేటింగ్ ఏజెన్సీ భారతదేశ సార్వభౌమ రేటింగ్ని BAA3గా కొనసాగిస్తోంది. అండ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు అనే అంశము తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశము. అండ్ సేమ్ హార్ట్ సేమ్ వరల్డ్ అనే ఒక పుస్తక ఆవిష్కరణ ఇటీవల జరిగింది. ఆథర్ వచ్చేసి డాక్టర్ మనీషా వి రమేష్ గారు. ఇక ఈరోజు ప్రశ్న, 2025 సెప్టెంబర్ నెలలో భారతదేశంలో రామ్సార్ చిత్తడి నేలల సంఖ్య 93కు చేరింది రీసెంట్గా. కొత్తగా గుర్తింపు పొందిన 2 చిత్తడి నేలలు, ఆ రామ్సార్ సైట్స్ ఏంటి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి అవి? ఓకేనా, పేర్లు రాయండి. వీలైతే 2025 ఇయర్లో ఇప్పటివరకు గుర్తింపు పొందిన 2025 ఇయర్లో గుర్తింపు పొందిన రామ్సార్ చిత్తడి నేలలు మన భారతదేశానికి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.